నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు అతి శక్తివంతమైన పౌర్ణమి అండి. అంటే మనకి 21వ తారీఖున శుక్రవారం నాడు ఈ పౌర్ణమి గడియలు అనేవి వస్తున్నాయండి. అంటే రేపు తెల్లవారుజామున 7 గంటల నుంచి, అంటే 21వ తారీఖు తెల్లవారుజామున 7 గంటల నుంచి మనకి 22వ తారీఖున అంటే శనివారం నాడు పొద్దున 8 గంటల వరకు ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయండి. అందువల్ల రేపు అంతా కూడా పౌర్ణమి గడియలు ఉండడం వల్ల నిజంగా ముఖ్యమైన ఒక చిన్న పరిహారం అండి. ఈ పరిహారాన్ని కనుక మీరు వారాహి అమ్మవారిని తలుచుకొని, మీరు వారాహి అమ్మవారి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ మీరు ఉన్నా లేకపోయినా సరే ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేయగలిగితే నిజంగా చాలా అద్భుతం అండి. ఎందువల్లంటే ప్రతి పౌర్ణమికి కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం. అసలు పౌర్ణమి అంటే ఏంటి, పౌర్ణమి రోజున చేస్తేనే ఎందుకు మనకి అతి శక్తివంతమైన బలాన్ని మనం పొందగలుగుతున్నాము, కోరికలు నెరవేర్చుకోగలుగుతున్నాము అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మన వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మందికి బాగా ఉపయోగపడుతున్నాయని అందరూ మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారండి. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి. ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి. అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేదంటే ప్రేమ సమస్య, పెళ్లి సమస్య, సంతాన సమస్య, ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట. అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి. ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుందనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు. మేము కూడా ఎంతో మంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము. మిగతా వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి. మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళదామండి. రేపు శుక్రవారం నాడు నిజంగా అండి శుక్రవారం ఈ పౌర్ణమి గడియలు కలిసి రావడం అనేది చాలా మహా అద్భుతం అనే చెప్పాలండి. చాలా మంచి అవకాశం అండి. మనకి ఎలాంటి కష్టమైన కోరికైనా సరే, ఇన్ని రోజుల నుంచి కోరిక తీరలేదని బాధపడే వాళ్ళైనా సరే ఎప్పుడు కూడా మనం ఒక అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా తీరుతుంది. ఎందువల్లంటే చాలా మంది కూడా అండి మామూలు టైంలో కూడా మేము ఒట్టి అమ్మవారి మంత్రాలను మట్టుకే అనుకోగలుగుతున్నాం అక్క, కష్టం అని అనిపించినప్పుడు మేము ఒక దీపారాధన కూడా వెలిగించింది లేదు, అమ్మవారి మంత్రాలు అంత బాగా ఉపయోగపడుతున్నాయని అంటున్నారండి. ఇంకొంతమంది మాకు ఇంకా జరగలేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి అమావాస్య కానీ పౌర్ణమి గడియలను కానీ మీరు అస్సలు మిస్ చేసుకోకండి. పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి. ఈ పౌర్ణమికి ఎందువల్ల మనం చేస్తే ఎక్కువ శక్తి ఉంటుంది అని మనం అంటున్నాము అని అంటే ప్రపంచం అంతా కూడా అండి, ప్రపంచానికి ఎక్కువ మామూలు టైంలో ఉండే శక్తి కంటే ఎక్కువగా శక్తి ఉంటుందండి. ఎందువల్లంటే భూమి అనేది మనకి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉంటుందండి. అందువల్ల ఆ యూనివర్స్కి, ఆ పంచభూతాలకి కూడా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందని, ఆ రోజు మనం ఏ పూజలు పరిహారాలు చేసినా కూడా వెంటనే నెరవేరుతాయని ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. నిజంగా ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక చిన్న దీపారాధన వెలిగించినా కూడా మనకి 100 రెట్ల ప్రయోజనాన్ని మనం చూడొచ్చండి. అటువంటిది మనం అమ్మవారిని తలుచుకొని, వరాహి అమ్మవారిని తలుచుకొని శుక్రవారం ప్లస్ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి హోరా సమయంలో కూడా చేయగలిగితే రేపంతా కూడా మంచిదేనండి. అంటే శుక్రవారం అంతా మంచిదే పౌర్ణమి కాబట్టి. ఇంకా మీరు హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్. అంటే హోరా సమయం అనేది 3 సమయాల్లో వస్తుందండి. పొద్దున్న 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ హోరా సమయం అనేది ఉన్నది. కాబట్టి మీరు ఇంకా ఇలాంటి పౌర్ణమి గడియలు ప్లస్ హోరా సమయం కూడా కలిస్తే ఇంకా అద్భుతం అంటే అద్భుతం అండి. మీరు ఇంకా ఏదైతే మీరు ఒక సమస్య తీరలేదు అని అనుకుంటున్నారో, అది డబ్బు సమస్య కానీ, కోర్టు వివాదాలు కానీ, పెళ్లి సమస్య కానీ, లేదంటే చదువు గురించి కానీ, దేని గురించి అయినా సరే, సంతానం గురించి అయినా సరే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మనసులో అనుకొని నిజంగా హోరా సమయంలో చేయవలసిన ఒక విషయం ఏంటి అని అంటే అమ్మవారిని తలుచుకొని ఒక ఫోటో ఉన్నా సరే, చాలామంది అడిగే ఒక ప్రశ్న అదేనండి, అక్క మా ఇంట్లో ఫోటో పెట్టడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు, నాకు అమ్మవారంటే చాలా ఇష్టం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి మీకు అమ్మవారిని మనసులో తలుచుకొని నమ్మకం ఉంటే చాలండి. మీరు ఫోటో లేకపోయినా పర్వాలేదు, కామాక్షి అమ్మవారి దీపం కానీ, మీ ఇంట్లో ఏ లక్ష్మీదేవి అమ్మవారి
అమ్మవారి ఫోటో ఉన్నా కూడా అమ్మవారి రూపం అనేది ఆ ఫోటోలో కూడా మనకు కనిపిస్తుందండి. అమ్మవారిని తలుచుకొని ఒక చిన్న దీపారాధన వెలిగించండి, ఒక ప్రమిదని వెలిగించండి, నెయ్యి పోసి, నెయ్యితో ఒక ఎరుపు కలర్ రంగుతో దీపారాధన అంటే ఎరుపు రంగు ఒత్తులు ఉంటాయి కదా, వాటితో దీపారాధన చేయగలిగితే నిజంగా ఆ దీపంలోనే అమ్మవారు కనిపిస్తున్నారు అనేది ఎన్నో వేల మంది మనకు చెబుతున్న ఒక విషయం అండి. అందువల్ల ఒక చిన్న దీపాన్ని మీరు పూజ గదిలోనే వెలిగించండి నెయ్యితో. ఆ తర్వాత ఒక చిన్న నైవేద్యం అండి, పానకాన్ని మీరు నైవేద్యంగా పెట్టండి. పౌర్ణమి రోజున కానీ, అమావాస్య రోజు కానీ, శుక్రవారం కానీ అమ్మవారికి చాలా ఇష్టమైనది పానకం కాబట్టి చక్కగా పానకాన్ని చేసి ఆ దీపారాధనకి పక్కనే పానకం పెట్టండి. పెట్టి మీరు ఇంకొక విషయం చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మీ ఇంట్లో యాలకలు ఉంటాయి కదా, యాలకల్ని ఒక 11 యాలక్కాయలు తీసుకోండి ఫ్రెండ్స్. యాలకలతో చేసే ఈ పరిహారం అనేది చాలా అద్భుతం అండి. మీరు అది కూడా పౌర్ణమి రోజు శుక్రవార సమయంలో మీరు చేస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా అద్భుతం. ఎలాంటి కోరికైనా సరే నిజంగా డబ్బు పరంగా చేసే విషయానికైతే మటుకు 100కి 200% రిజల్ట్ వస్తుందండి. ఒక 11 యాలకలు తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీరు ఒక సూదితో ఆ 11 యాలకలన్నీ కూడా గుచ్చి మీరు మామూలుగా పసుపు దారంతో కానీ, ఎరుపు ఆ దారం మామూలుగా తెలుపు రంగు దారం ఉందనుకోండి, దాని నిండా కూడా మీరు కుంకుమని రాసుకోండి. అంటే పన్నీరుతో కలుపుకొని, రోజ్ వాటర్తో కలుపుకొని ఆ కుంకుమలో తడిపి ఆ దారంతో ఎక్కించండి. అది ఏంటంటే 11 యాలకల్ని కూడా చక్కగా ఒక చిన్న మాలలాగా చేసుకొని, మీకు ఇంట్లో ఫోటో లేదు కాబట్టి, విగ్రహం లేదంటున్నారు కాబట్టి, మీరు వెలిగించిన దీపం చుట్టూ, దీపాన్నే మనం అమ్మవారిగా అనుకుంటున్నాం కాబట్టి ఆ ప్రమిదకి చుట్టూతా కూడా ఈ యాలకల మాలని 11 యాలకలతో మీరు ఒక చిన్న మాలని చేస్తున్నారు కాబట్టి ఆ మాలని ఆ ప్రమిద చుట్టూ కూడా పెట్టండి ఫ్రెండ్. ఈ పౌర్ణమి రోజున నిజంగా అండి మీరు ఏదైతే అనుకొని ఇలా చేస్తారో, ఒక దీపాన్ని వెలిగించి చక్కగా ఈ యాలకల మాలని, అదే ఫోటో ఉంటే కనుక, మీ ఇంట్లో ఫోటో ఉంటే ఆ ఫోటోకి ఈ యాలకల మాలని వేయండి. ఆల్రెడీ ఉన్న యాలకల మాలలు తీసేసి మీరు పౌర్ణమి రోజు కూడా ఎప్పుడూ కూడా యాలకాలతో మాలని వేస్తే కనుక చాలా మంచిదండి. చాలా బాగా అదృష్టం కూడా కలిసి వస్తుంది. మనకి 100 రెట్ల ఆదాయం పెరగడానికి నిజంగా అండి ఏ రూపంలో ఆదాయం పెరుగుతుందో మనకి తెలియదు. ఊహించని విధంగా అమ్మవారు మనకి సహాయం చేస్తారు అనేది ఒక ఐదీకం అండి. అందువల్ల మీరు వేసిన మాల అనేది వారమో 10 రోజులకు ఒకసారి మార్చాల్సిన అవసరం లేదు. ఈ యాలకల మాలని మీరు అలాగే మళ్ళీ పౌర్ణమికి కూడా మార్చుకోవచ్చు. నెలకు ఒకసారి వచ్చే పౌర్ణమికి కూడా ఈ యాలకల మాలని మీరు మార్చి చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతం అండి. ఈ 11 యాలకలతో చక్కగా యాలకల్ని ఏం చేస్తారనంటే, ఫస్ట్ పన్నీర్లో కొంచెం నానబెట్టుకొని అప్పుడు దండలాగా ఎక్కించుకుంటే చాలా మంచిది, ఈజీగా ఎక్కుతాయండి. లేదంటే కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి తొందరగా సూదిలో ఎక్కాలంటే కష్టం కాబట్టి మీరు పన్నీర్లో ఈ యాలకలని, అంటే మంచి సువాసన వస్తాయండి, కొంచెం తడపంగానే మంచి సువాసన వస్తుందన్నమాట. ఆ సువాసనకే అమ్మవారు ఎక్కడున్నా కూడా మన కోరిక తీర్చడం కోసం వస్తారనమాట. ఈ పౌర్ణమి గడియలు కూడా కలిసినాయి అంటే కనుక శుక్రహోరతో పాటు మన కోరిక తీరడానికి, వెంటనే జరగడానికి కూడా మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని అస్సలు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. ఇంకా ఆ దీపం చుట్టూ పెట్టామక్క మేము ఈ యాలకల మాలని అని అనుకున్నప్పుడు అది మీ పూజ గదిలో కూడా అలాగే ఉంచేసేయచ్చు. కనీసం ఒక వారం రోజులైనా సరే ఆ పూజ గదిలో ఉంచితే మంచి సువాసన వస్తుందండి. ఆ తర్వాత తీసేసి మీరు చెట్లలో అయినా సరే మీరు పడేయచ్చు. ఒకసారి ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే తీరుతుందండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.